హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన ఈషా అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు. ఇండియాలో ఫ్యూ డేస్ ముందు రిలీజ్ అయినట్లుంది, బట్ యూఎస్ లో నిన్న రిలీజ్ అయింది. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ చాలా బోర్ కొట్టింది కూడా. వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కి హైప్ కి ఎక్కడ మ్యాచ్ కాలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, నైనా, కళ్యాణ్, వినయ్, అపర్ణ అనే 4 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. చిన్నప్పటి నుండి వాళ్ళు దెయ్యాలు, భూతాలు, ఆత్మలు అంటే అస్సలు నమ్మరు. అలా పెరిగి పెద్దయిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల దెయ్యాలను వదిలేస్తామని చెప్పుకుని తిరిగే ఫేక్ బాబాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్ర ఒడిశా బార్డర్ లో ఆదిదేవ్ అనే పవర్ఫుల్ బాబాని కలిసినప్పటి నుండి వాళ్ళ లైఫ్ లో చాలా సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఈ ఆదిదేవ్ అనే అతను ఎవరు, స్పిరిట్స్ ని పరిచయం చేశాడా లేదా వాళ్ళకి అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే పెద్దగా ఏం లేవు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కొంచెం పర్లేదు అనిపించింది. స్పిరిచువల్ అండ్ డివైన్ ఎలిమెంట్స్ తో బాగానే ట్రై చేశారు ఏదో మెసేజ్ ఇద్దామని. మూవీని డైరెక్ట్ చేసింది మన్నే శ్రీనివాస్ ఎలియస్ రాగా శ్రీనివాస్. ఈయన ఇంతకు ముందు 2009 లో వచ్చిన జెనీలియా మూవీ కథ అండ్ 2013 లో వచ్చిన నారా రోహిత్ గారి ఒక్కడనే మూవీస్ తీశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఉన్న వాళ్ళలో కొంచెం బెటర్ గా అనిపించేది ఓల్డ్ యాక్టర్ అయిన బబ్లు పృథ్వీరాజ్ అండ్ మైమ్ మధు ఎలియస్ అరుసం మధుసూదన్. మిగతా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నెగిటివ్ చెప్పాలి అంటే పుష్కలంగా ఉన్నాయి. మూవీ చాలా స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది అండ్ రిపిటేటివ్ సీన్స్ చాలా వస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో. స్టోరీ ప్రోగ్రెషన్ కూడా సరిగ్గా ఉండదు. స్టోరీ లైన్ కొంచెం ఆనందో బ్రహ్మ, మంత్ర, రాజుగారి గది లా ఉంటుంది. ఎడిటింగ్ చేసింది వినయ్ రామస్వామి. ఇవి కొంచెం బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది. డైరెక్టర్ తో కూర్చుని కొంచెం రేసీ స్క్రీన్ ప్లే కోసం టెన్షన్ ని క్రియేట్ చేసే సీన్స్ ఎక్కడ ఉండవన్నమాట. థ్రిల్లింగ్ లాగా ఇది నిజంగానే హారర్ థ్రిల్లర్ అయినా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. స్టోరీ రైటింగ్ సరిగ్గా లేదు, బోరింగ్ అండ్ రొటీన్ ప్లాట్ ఇది. ఇంతకు ముందు చాలా సార్లు మనం చూసిందే ఉంటుంది. ఎమోషనల్ గా కూడా ఎక్కడ కనెక్ట్ కాము కూడా మనం. ఎవరికైనా ఏదైనా అయినా అయ్యో అని గాని ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని ఆలోచించడం లాంటివి ఏమీ అనిపించవు మనకి. ఎగ్జాంపుల్ కి మసూదా మూవీ స్టోరీ లైన్ రొటీన్ గా ఉన్నా గానీ ఎంగేజింగ్ గా ఉంటుంది అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం డీసెంట్ ఉంటాయి. ఆ సౌండ్ డిజైన్ కూడా. ఈ మూవీ విషయానికి వస్తే మిగతా యాక్టర్స్ అయిన హెబ్బా పటేల్, ఆదిత్య తరుణ్, సిరి హనుమంత్, రాజు రాంబాయిలో చేసిన అఖిల్ రాజ్ వాళ్ళ యాక్టింగ్ పెద్దగా నచ్చలేదు నాకైతే. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఏ సీన్ లో కూడా వామ్మో వాయో అనే హారర్ ఫీలింగ్ వచ్చే జంప్ స్కేర్ సీన్స్ ఏమీ ఉండవు వాళ్ళ యాక్టింగ్ కి. ఆర్ట్ డిజైన్ గానీ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ అస్సలు బాలేవు. విఎఫ్ఎక్స్ సిజిఐ వర్క్ కూడా టీవీ సీరియల్ టైప్ లో ఉంటుంది అనమాట. ప్రొడ్యూస్ చేసింది పోతిల హేమ వెంకటేశ్వరరావు అంట క్రెడిట్స్ ప్రకారం. సినిమాటోగ్రఫీ వర్క్ బై సంతోష్ సనమోని. అంతకేం బాలేదు. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఫారెస్ట్ లో అండ్ నైట్ టైమే జరుగుతుంది. ఆ కలర్ ప్యాలెట్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండదు. ఏదో టీవీ సీరియల్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది విత్ లో లైటింగ్. మ్యూజిక్ బై ఆర్ఆర్ ధ్రువన్ అంతగా నచ్చలేదు నాకు. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా లౌడ్ గా ఉంటుంది. సౌండ్ డిజైన్ కూడా బాలేదు. ఊరికే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తుంటాయి. అరిచేవి కరిచేవి ఏంటో వాళ్ళ ఇష్టం. సీన్ కి అస్సలు సంబంధం ఉండదు. ఎగ్జాంపుల్ కి డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏదో భూకంపం వచ్చిన రేంజ్ లో సౌండ్స్ వస్తుంటాయి. దానికి తోడు యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా సంబంధం లేకుండా ఓవర్ యాక్టింగ్ లో ఉంటుంది. అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ని కన్సిడర్ చేస్తే ఇది చాలా వీక్ ఫిలిం అనే చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన శంబాలా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నా గానీ అట్లీస్ట్ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ అండ్ యాక్టింగ్ అంతా బాగానే ఉంటుంది. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిదేవ్గా చేసిన పృథ్వీరాజ్ కి కొంచెం బిల్డప్ ఇస్తారు స్టార్టింగ్ లో, అది ఇది అనుకుంటూ. కానీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు ఎందుకు అతను అసలు బాబా అయ్యాడని గానీ, ఆ ఒడిశా బార్డర్ లో ఎందుకు ఉంటున్నాడని గానీ. లీడ్ యాక్టర్స్ ని 4 ఫ్రెండ్స్ బ్యాక్ స్టోరీ కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు ఫేక్ బాబాస్ ని ఎక్స్పోజ్ చేసే విధానం కూడా చాలా సిల్లీగా ఉంటుంది. పోనీ మంత్రాలు తంత్రాలు లాంటివి చూపించి భయపడతారా అంటే అది ఉండదు. అడల్ట్ సీన్స్ గానీ బ్యాడ్ లాంగ్వేజ్ గానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. బట్ సీక్వెల్ కి హింట్ ఇచ్చేలాగా ట్రై చేశారు. బట్ మనకు అప్పటికే చిరాకు వచ్చేస్తుంది. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక టీవీ సీరియల్ లాంటి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఉండే మూవీస్ ఓకే అయినా పర్లేదు, స్టోరీ ఏమీ సరిగ్గా లేకపోయినా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తాము అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పడం తప్ప నేను ఇంకేం చేయలేను. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది వరకు ఈ టీవీ ఛానల్లో వచ్చిన అన్వేషిత అనే టీవీ సీరియల్ కొంచెం బెటర్ గా ఉంటుంది నా ఒపీనియన్ లో. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.